భూమికి బుల్లెట్ గాయం అవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. భూమి స్పృహలోకి రాకపోవడంతో శరత్ చంద్ర పక్కనే కూర్చుని భూమి తల నిమురుతూ బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే భూమి మెల్లమెల్లగా కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చి నాన్న బావెక్కడా అని గగన్ గురించి అడుగుతూ ఉంటుంది. సూర్య కూడా పక్కనే నిలబడి ఉంటాడు. ఓహో, స్పృహలోకి వచ్చిందా అని సూర్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక శరశ్చంద్ర భూమి చేయి పట్టుకుని ఉంటాడు. నాన్న బావెక్కడ నాన్న చెప్పండి నాన్న అని బ్రతిమలాడుతూ అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. సూర్య భూమి కళ్ళు తెరవగానే వాడి గురించే అడుగుతుంది. వాడి వల్లే కదా భూమికి ఈ పరిస్థితి వచ్చింది అని శరశ్చంద్ర అంటే, సార్ డాక్టర్ మీతో మాట్లాడాలంటున్నారు, ఒకసారి రండి అని సూర్య చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి ఇప్పుడే వస్తాను, డాక్టర్తో మాట్లాడాలి అని తల నిమురుతూ గగన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా అక్కడి నుంచి శరశ్చంద్ర వెళ్ళిపోతాడు. సూర్య అక్కడే నిలబడి ఉండడంతో సూర్య బావిక్కడ చెప్పు సూర్య అని భూమి బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. జరగకుండాదే జరిగింది భూమి అని సూర్య చెప్పగానే ఇక భూమి విలువలాడిపోతూ సూర్య అసలు ఏం జరిగింది చెప్పు, బావెక్కడ, ఏం జరిగిందో చెప్తావా లేదా అని నిలదీస్తూ గట్టిగా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక సూర్య కూడా చాలా బాధగా భూమి అది అది అని గగన్ అని నసుగుతూ ఉంటే సూర్య చెప్పు బావకేమైంది చెప్తావా లేదా అని మరోసారి భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్కడ ఒక జలపాతం ఉంది, ఆ జలపాతంలో నుండి గగన్ కింద పడిపోయాడు అని సూర్య చెప్తూ ఉంటాడు. దాంతో భూమి ఒక్కసారిగా మరింత షాకింగ్గా కుప్పకూలిపోతూ బావ జలపాతంలో పడిపోయాడా, అంత పెద్ద జలపాతంలో నుండి బావ ఆ జలపాతంలో పడిపోయి ఉంటే బావకి ఏం జరిగి ఉంటుంది, లేదు నా బావకి ఏమీ అయి ఉండదు, నా బావ నాకు కావాలి, నా బావ నాకు కావాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది.